కేసీఆర్ ఓట్ల టైంలో కేసీఆర్ ఉంది. కేసీఆర్ ఓట్లు అయిపోయినాక డేట్ ఫిక్స్ చేసిండ్రు కదా. ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక చేస్తాము అని చెప్పిండు. సరే రేవంత్ రెడ్డి వచ్చినాక 2-3 నెలలు అయినాక చేస్తా అంటే చేస్తారమ్మా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలని కొన్ని డబ్బులు అడిగిండ్రు జగన్. మళ్ళీ సార్కి ఇస్తాము, ఇట్లా చేస్తాము, లోపల చేస్తాము అని తీసుకున్నారు. మళ్ళీ అది సార్కి ఇచ్చింది, మేమైతే ఈయనకే ఇచ్చినాం జగన్ కి. చేతికి కొన్ని ఏమో చేతికి ఇచ్చినాం, కొన్ని ఏమో ఆన్లైన్ లో అకౌంట్ లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాం సార్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎంత ఇచ్చిరమ్మా? దాదాపు ఇప్పుడు సంవత్సరం నుంచి 3 లక్షల వరకు ఇచ్చాను అకౌంట్ లో. క్యాష్ బై హ్యాండ్ కి ఇచ్చాను. కాదమ్మా, మరి ఈ ప్రభుత్వం సంబంధించిన స్కీమ్లు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద ఆఫీస్ లో అప్లై చేయాలి, దానికి అప్లికేషన్ ఉంటది, అట్లాంటివన్నీ ప్రక్రియ ఉంటుందని మీకు తెలియదా? తెలుసు సార్, అవన్నీ ఫిలప్ చేసాము. ఫిలప్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ అన్ని పెట్టాము. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ అన్ని ఇచ్చినాము. ఇవి నేను సార్కి ఇస్తాను, సార్ లోపల చేస్తాడు అనేసి అంటే నమ్మినాం సార్. అంటే మీరు జగన్ కి ఇచ్చిరా? మీరు తీసుకొని ఆయన ఏం చేసి మరి సార్కి ఇచ్చిన అనేసి అన్నాడు. మరి మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? ఏం రాలేదు సార్, మెసేజ్ రాలేదు, ఇంతవరకు ఏం మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. సో మరి ఇప్పుడు పైన యాక్షన్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పిఎస్ లో ఇచ్చాను సార్, మల్కాజిగిరి పిఎస్ లో ఇచ్చాను. మొన్న సోమవారం ఇచ్చాను. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమి ఫోన్ చేయలేదు, ఏం లేదు. అంటే పిఎస్ కి వెళ్ళి మాట్లాడారా మీరు? ఒకసారి వెళ్ళినాము, చూస్తాము అనేసి అన్నారు. ఇది ఇప్పుడు మీ పేరేంటమ్మా? లీలావతి. లీలావతి గారు మరియు పద్మావతి గారు, వీళ్ళిద్దరు కూడా ఇంకా వీళ్ళెవరో బంధువులు కూడా ఇచ్చినారని చెప్తున్నారు. మరి ఇట్లా దళిత బంధు స్కీమ్ పేరు మీద అమాయకులైన వాళ్ళని మోసం చేయడం చాలా తప్పు. ఇలాంటి వారిపై ప్రభుత్వం మరియు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని సత్వరంగా వీళ్లకు న్యాయం చేయాలని మా టీవీ తరఫున మేము కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తాం. వాయిస్ ఆఫ్ తెలంగాణ, గ్రౌండ్ రిపోర్ట్ నరసింహ, కెమెరామ్యాన్ రవికుమార్తో హైదరాబాద్.